అండ్ ఈ రెండు పర్టికులర్ ఆఫర్స్ మాత్రం ఆల్మోస్ట్ సగం ధరలో ఉన్నాయి. చాలా మందికి నచ్చే ఆఫర్స్ ఇవి. అండ్ మీరు ఈ ఆఫర్ సేల్స్ లో ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్రైస్ డ్రాప్ అవ్వగానే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో లింక్ ఉంటుంది. జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉండండి. వెల్కమ్ టు Tech24. అమెజాన్ లో ప్రైమ్ డే సేల్స్, ఫ్లిప్కార్ట్ లో గోల్డ్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మొబైల్స్ అనే కాదు, టీవీస్, ఏసీస్, ల్యాప్టాప్స్, రిఫ్రిజిరేటర్స్, ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ లో చాలా మంచి డిస్కౌంట్ ఉంది. కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్ పైన, కొన్ని ప్రోడక్ట్స్ పై ఇంకా ఆఫర్స్ రాలేదు, నెమ్మదిగా వస్తున్నాయి. వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మీరు ఇప్పటికీ జాయిన్ అయ్యి లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. ఈ ఆఫర్స్లో బెస్ట్ 20 డీల్స్ అన్ని కేటగిరీస్ని కవర్ చేస్తూ నేనైతే పిక్ చేశాను. ఫస్ట్ది శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 74,999కి కంటిన్యూస్గా స్టాక్ అయితే ఉంది. ఇంకా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. ఇన్ కేస్ మీరు ఒక మంచి ఫ్లాగ్షిప్కి అప్గ్రేడ్ అయ్యే ప్లానింగ్లో ఉంటే ఆలస్యం చేయకుండా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకముందే కొనేసేయండి. అండ్ నెక్స్ట్ ఇది వేక్ఫిట్ కింగ్ సైజ్ మ్యాట్రెస్ రెగ్యులర్గా 10,000 పైన ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 6,300కి వస్తుంది. గేమింగ్ చైర్ కోసం చూసే వాళ్ళకైతే ఇదైతే చాలా మంచి డీల్. రెగ్యులర్గా 10,000 పైన ఉంటుంది. అమెజాన్ బేసిక్స్ గేమింగ్ చైర్ ఈ సేల్లో మనకి 6,999కి అయితే వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. అండ్ శాంసంగ్ 8 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్ రెగ్యులర్గా 18,000-20,000 ఉంటుంది. ఈ సెల్లో 15,490కి వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. అండ్ ఇదైతే క్రేజీ ఓఎల్ఈడి లూట్, నా ఫేవరెట్ డీల్. ఓఎల్ఈడి టీవీస్ ఇష్టపడే వాళ్ళకి, అది కొనే ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా 1,20,000, 1,10,000 ఉంటుంది. 90,000కి వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. ఇన్ కేస్ మీరు ఓఎల్ఈడి టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే దీన్ని అయితే మిస్ చేయకండి. అండ్ నెక్స్ట్ది యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 11 విత్ M3 చిప్ రెగ్యులర్గా 55,000 వరకు ఉంటుంది. ఈ సేల్లో 48,400కి వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకముందే ఇమ్మీడియట్గా చెక్ చేయండి. సో ఆఫర్ స్టార్ట్ అయిన తర్వాత డే బై డే ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫాస్ట్గా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ది నా ఫేవరెట్ వాటర్ ప్యూరిఫైయర్ హెవెల్స్ గ్రేషియా ఫ్యాబ్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ రెగ్యులర్గా 20,000 ఉంటుంది. ఈ సెల్లో 15,300కి అయితే వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. అండ్ ఇది లేటెస్ట్ 43 ఇంచ్ శాంసంగ్ టీవీ క్రిస్టల్ 4K విస్టా ప్రో. మన ఛానల్లో రివ్యూ వెరీ సూన్ వస్తుంది. ఇప్పటికీ నా దగ్గర ఉంది. 1 month బ్యాకే పర్చేజ్ చేశాను. టెస్ట్ చేస్తున్నాను. ఫాస్ట్గా నేను రివ్యూని పెట్టాను కాబట్టి సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తున్నాను వేరే టీవీస్తో. 25,000కి వస్తుంది. నేను రివ్యూ కోసం కొన్నప్పుడు నాకు 30,000 పడింది, ఎలాంటి ఆఫర్స్ లేని టైంలో. ఇప్పుడైతే 25,000కి వస్తుంది. శాంసంగ్ టీవీ కోసం చూసే ప్లానింగ్లో ఉంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, లేటెస్ట్ మోడల్. అండ్ నెక్స్ట్ది సోనీ బ్రావియా 2 రెగ్యులర్గా 60,000 ఉంటుంది. సో 47,990కి వస్తుంది. సో మిస్ అవ్వకండి ఒకవేళ ఇన్ కేస్ ఈ టీవీని ప్రీవియస్లీ కొనాలనే ప్లానింగ్లో ఉంటే. అండ్ నెక్స్ట్ది వేక్ఫిట్ కింగ్ సైజ్ మ్యాట్రెస్. సో ఇది ఎకో లేటెక్స్ మ్యాట్రెస్ రెగ్యులర్గా 20,000 ఉంటుంది. 12,000కే వస్తుంది. అండ్ నెక్స్ట్ది సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ లూట్. సో మనకి LG 655 లీటర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ మనకి రెగ్యులర్గా 70,000 ఉంటుంది. 58,000కి వస్తుంది. అండ్ శాంసంగ్లో కూడా 653 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఇది కూడా రెగ్యులర్గా 70,000-75,000 మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు 58,000కి అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొనే ప్లానింగ్లో ఉంటే నేను చెప్పిన ఈ రెండు LG, శాంసంగ్ ఏది కొన్నా డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ నెక్స్ట్ ఇది 50,000లో ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కోసం చూస్తుంటే అసస్ Ryzen 7 RTX 3050 గ్రాఫిక్స్తో వస్తుంది. రెగ్యులర్గా 60,000 పైన ఉంటుంది. ప్రెజెంట్ 51,000కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది సోనీ S20R రెగ్యులర్గా 15,000-16,000 ఉంటుంది. ప్రెజెంట్ సేల్లో 12,999కి అయితే వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. అండ్ ఇదైతే ఆల్మోస్ట్ సగం రేట్కే వస్తుంది. జబ్రానిక్స్ జూక్ బార్ 9900 725 వాట్ 7.2.2 సౌండ్ బార్. సో హ్యూజ్ డిస్కౌంట్. ప్రజెంట్ అయితే 16,000కి అయితే వస్తుంది. ఇంతకుముందు నియర్లీ 25-30,000 మధ్య ప్రైస్ రేంజ్లో అయితే సేల్ అయింది. సో ఇన్ కేస్ దీన్ని ఇంతకుముందు చూసి ప్రైస్ ఎక్కువ ఉందని మిస్ చేసిన వాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా ఈ ప్రైస్లో కొనచ్చు. స్టాక్ అవుట్ అవ్వకముందే, ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకముందే కొనేసేయండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ LG 8 kg వాషింగ్ మిషన్ రెగ్యులర్గా 30,000 పైన ఉంటుంది. జస్ట్ 26,990కి వస్తుంది. దీంట్లోనే 9 kg 5 స్టార్ వాషింగ్ మిషన్ రెగ్యులర్గా 36,000 ఉంటుంది. 28,949కి వస్తుంది. సో రెండు కూడా క్రేజీ వాషింగ్ మిషన్ డీల్స్. అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ OnePlus Nord Buds 2R రెగ్యులర్గా
15,600 ఉంటుంది, 1,300కి వస్తుంది ప్రజెంట్. అండ్ ఎల్జీ 343 లీటర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్గా 36,000 అలా ఉంటుంది, ఈ సేల్లో 31,000కి వస్తుంది. అండ్ బోట్ అవంటే 500 వాట్స్ సౌండ్ బార్, సిగ్నేచర్ సౌండ్ బార్ రెగ్యులర్గా 7,800 ఉంటుంది, ప్రజెంట్ 6,500కి అయితే వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. అండ్ ఇది హైయర్ నుంచి ఎల్జీ, శాంసంగ్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ ఇందాక చెప్పాను కదా, అవి నియర్లీ 58,000 ఉన్నాయి కదా, అంత బడ్జెట్ లేదు, 40,000 అనుకుంటే దీనిపైన ట్రిపుల్ ఆఫర్ ఉంది. సో 2,000 కూపన్ ఉంది, 2,000 స్పెషల్ కోడ్ ఇక్కడ స్క్రీన్పై వేస్తాను, ఆ స్పెషల్ కోడ్ వేస్తే మీకు 2,000 తగ్గుతుంది. అండ్ 9,750 ఎస్బీఐ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్తో తగ్గి 596 లీటర్ వైఫై ఎనేబుల్డ్ వాటర్ డిస్పెన్సర్ రిఫ్రిజిరేటర్ జస్ట్ 40,000కి వస్తుంది. రెగ్యులర్గా ఇది కూడా 60,000 వరకు అయితే ఉంటుంది. సో క్రేజీ ఆఫర్ ఇదైతే మిస్ చేయకండి. అండ్ సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్ 3 Pro రెగ్యులర్గా 15,000 ఉంటుంది, 10,700కి అయితే వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్ ఏ కార్డ్ వాడినా. అండ్ సో ఈ యువాగో ప్రొజెక్టర్ రెగ్యులర్గా 8,000 ఉంటుంది, 5,790కి అయితే వస్తుంది, Android 13తో వస్తుంది, మీరు కావాలంటే దీన్ని చెక్ చేయొచ్చు. అండ్ 55 ఇంచ్ లేటెస్ట్ 2025 సామ్సంగ్ QLED టీవీ మన ఛానల్లో దీని రివ్యూ కూడా వెరీ సూన్ అయితే వస్తుంది. ఇది కొని నేను 2 months క్రితమే కొన్నాను, టెస్ట్ చేస్తున్నాను. టీవీ రివ్యూస్, ఈ పెద్ద పెద్ద అప్లయన్సెస్ రివ్యూస్ నేను టైం తీసుకుంటాను, చాలా టైం పడుతుంది ప్రాపర్గా చెక్ చేయాలి సైడ్ బై సైడ్ అంటే. సో రెగ్యులర్గా 56,000 వరకు ఉంటుంది, ఈ సేల్లో 43,990కి వస్తుంది. అస్సలే మిస్ చేయకండి, చాలా అంటే చాలా బాగుంది. సామ్సంగ్ టీవీస్ నాకైతే సో ఎల్ఈడి టీవీస్ అయితే నేను అంత సాటిస్ఫై కాలేదు, కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ మినీ ఎల్ఈడి టీవీలు TCL నుంచి Q6C, Q6CS రెండింటిపైన హ్యూజ్ డిస్కౌంట్ ఉంది. సో Q6C మనకి అమెజాన్లో రెగ్యులర్గా 52,000 ఉంటుంది, జస్ట్ 40,000కి వస్తుంది. అండ్ Q6CS రెగ్యులర్గా 50,000 ఉంటుంది, 37,240కి వస్తుంది. సో రెండు కూడా చాలా బాగుంటాయి. బట్ Q6C మీకు హయ్యర్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ ఎక్కువ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. బడ్జెట్ ఆ 3-4,000 ప్రైస్ డిఫరెన్స్ మీకు మ్యాటర్ కాదు అనుకుంటే TCL Q6Cని కన్సిడర్ చేయండి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో మామూలుగా లేదు, మన ఛానల్లో Q6CS రివ్యూ ఉంది, ఒకసారి అయితే మీరు కావాలంటే చెక్ చేయండి. Q6C దానికంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది 4,000లో సౌండ్ బార్ కోసం చూసే వాళ్ళకు బోట్ అవెంటే బార్ క్వేక్ ప్రో 240 వాట్ది. సో 2.1 ఛానల్ రెగ్యులర్గా 7,000 వరకు ఉంటుంది, 4,500కి వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. అండ్ నెక్స్ట్ ఇది సోనీ 2025 మోడల్ బ్రావియా 2 Mark II. సో రెగ్యులర్గా 70,000 ఉంటుంది, ఈ సేల్లో 60,000కి వస్తుంది. అండ్ దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి. సో రెండిట్లో కూడా మోషన్ ఫ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మోషన్ ఫ్లో XR 100 ఉన్న మోడల్ మనకి 60,000కి వస్తుంది, మోషన్ ఫ్లో XR 200 ఉన్న మోడల్ మనకి 63,000కి అయితే వస్తుంది. సో మీరు స్పోర్ట్స్ కంటెంట్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువ చూసేటప్పుడు సో ఇంకా స్మూత్గా ఉండాలనుకుంటే సో ఈ మోషన్ ఫ్లో XR 200 ఉన్న మోడల్ని అయితే కన్సిడర్ చేయండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే చాలా మంచి డిస్కౌంట్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీరు దసరా దివాళీ సేల్ వరకు వెయిట్ చేయలేకపోతే ఇప్పుడే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా ఆఫర్స్, డబుల్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తాయి, అడిషనల్గా కూపన్ డిస్కౌంట్ వస్తుంది. సో ఇమ్మీడియట్గా రాగానే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా అప్డేట్ చేస్తాను, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే నేను వీడియో షూట్ చేసి పెట్టే టైం వరకు చాలా ఆఫర్స్ అయితే ఎక్స్పైర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.